Hello children. Today we discuss about new chapter 7 national symbols. Previous నేర్చుకున్నాం మనము నేషనల్ ఫెస్టివల్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం నేషనల్ సింబల్స్ ఏంటో నేర్చుకుందాం. Let's start our lesson national symbols. First here we will learn about our national symbols. ఏం నేర్చుకుంటాం ఇక్కడ our national symbols అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. We all feel proud when the national flag is hosted on 15th August and 20th January every year. మనం అందరం చాలా ప్రౌడ్గా గర్వంగా ఫీల్ అవుతాం, ఎందుకంటే నేషనల్ ఫ్లాగ్ అనేది మనకి 15th August and 20th January రోజు మనం ఎవ్రీ ఇయర్ ఎగరవేస్తాం కాబట్టి. సో యూ నో దట్ వీ బికేమ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద బ్రిటిష్ రూల్ ఆఫ్ on 15th August 1947 and become Republic on 26th January 1950. సో మనందరికీ తెలుసు ఇండిపెండెంట్ డే అండ్ రిపబ్లిక్ ఎందుకు జరుపుకుంటాం అనేది. ఇండిపెండెంట్ డే బ్రిటిషర్స్ నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి, బ్రిటిష్ రూల్ నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఇండిపెండెంట్ డే జరుపుకుంటాం 15th August రోజు అండ్ 1947లో అది కూడా. అండ్ రిపబ్లిక్ అంటే 26 జనవరి రోజు 1950లో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ తీసుకున్నాం కాబట్టి 26 జనవరి జరుపుకుంటాం. అందుకే ఆ రోజు ఏమైనా ఫ్లాగ్ని పోస్ట్ చేస్తాము. వి సింగ్ నేషనల్ అంతం అండ్ 15th August అండ్ 26 జనవరి. ఆ రోజు ఏం చేస్తాం మనం 26 జనవరి 15th August రోజు నేషనల్ అంతం పాడతాము. అవర్ మెయిన్ సింబల్స్ ఆర్ ద నేషనల్ అంతం, నేషనల్ ఎంబ్లెమ్ అండ్ ద నేషనల్ ఫ్లాగ్. మెయిన్ సింబల్స్ ఏంటి మనకి? నేషనల్ అంతం, నేషనల్ ఎంబ్లెమ్ అండ్ ద నేషనల్ ఫ్లాగ్. ఏంటవి 3 నేషనల్ సింబల్స్ ఏంటి? నేషనల్ అంతం, నేషనల్ ఎంబ్లెమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్. దీస్ ఆర్ ద 3 సింబల్స్ ఆఫ్ నేషనల్ సింబల్స్. సో ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ నేషనల్ అంతం. మన అందరికీ తెలుసు నేషనల్ అంతం ఏంటో. మనము జనగణమన ఇస్ అవర్ నేషనల్ అంతం. మనం డైలీ ప్రేయర్లో చదువుకుంటాము. ద సేమ్ టైం ఏం చేస్తాము, జనవరి 26 రోజు రిపబ్లిక్ డే రోజు నార్మల్గా నేషనల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మనము రెగ్యులర్గా జనగణమన పాడతాము. సో ఫస్ట్ నేషనల్ అంతం గురించి తెలుసుకున్నాం. జనగణమన ఈజ్ అవర్ నేషనల్ అంతం. జనగణమన అనేది మన నేషనల్ అంతం. Although Rabindranath Tagore has written 5 stanzas of this song, but only the first one was chosen to be our national anthem. ఏమైంది? రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ 5 స్టాంజాస్ని రాశాడు నేషనల్ అంతంలో. బట్ మనం ఏం చేస్తాము, ఓన్లీ ఫస్ట్ స్టాంజా మాత్రమే నేషనల్ అంతంగా చూస్ చేసుకున్నాము. ఇట్ వాస్ సంగ్ ఆన్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అండ్ డైలీ ఇన్ స్కూల్ అండ్ ఎట్ అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. మనం ఏం చేస్తాము, రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు స్కూల్లో డైలీ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్కి మనం నేషనల్ అంతం పాడతాము. ఆల్వేస్ రిమెంబర్ దట్ whenever this song is being played you must stand at attention. ఆల్వేస్ మనం ఏం చేయాలి, సాంగ్ వచ్చినప్పుడు ఎక్కడ ప్లే అవుతుందో అప్పుడు ఏం చేయాలి, మనము అటెన్షన్గా ఉండాలి. కూర్చున్నా కూడా లేచి నిల్చొని మనము, సో కూర్చున్నా కూడా ఏం చేయాలి, మనము లేచి నిల్చొని సెల్యూట్ చేయాలి. ఇట్ టేకెన్ 52 seconds టు సింగ్ దిస్ సాంగ్. ఎన్ని సెకండ్స్ పడుతుంది? 50, ఆల్మోస్ట్ నియర్ టు 1 minute. 1 minute పడుతుంది మనకి ఈ సాంగ్ పాడడానికి. We must all know the words and tune of the నేషనల్ అంతం. అందరికీ తెలుసు నేషనల్ అంతం. మనం నార్మల్గా జనరల్ డైరెక్ట్గా కూడా పాడగలుగుతాము. అందరికీ తెలుసు వర్డ్స్ అండ్ ట్యూన్ కూడా ఎలా పాడతారో కూడా మనకి నేషనల్ అంతం తెలుసు. నెక్స్ట్ నేషనల్ ఎంబ్లెమ్. Have you seen any picture or symbol on currency notes or coins? Look at it carefully. You can see 3 lines facing in different directions. మనము ఎప్పుడైనా పిక్చర్స్ ఆఫ్ కరెన్సీ యొక్క నోట్స్ కానీ కాయిన్స్ కానీ సింబల్స్, కరెన్సీ నోట్స్ పైన సింబల్స్లో కాయిన్స్ పైన సింబల్స్ చూస్తే, మనం కేర్ఫుల్గా చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? 3 lines డిఫరెంట్ ఫేసెస్, డిఫరెంట్ సైజ్ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది, డిఫరెంట్ డైరెక్షన్స్లో చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. జస్ట్ బిలో ద లైన్ ఈజ్ ఏ వీల్ with a bull and a horse or on either side. సేమ్ ఉంటుంది. జస్ట్ బిలో ద లయన్ ఇన్ ఏ వీల్, ఒక వీల్ పైన లయన్ ఉంటుంది. విత్ ఏ బుల్ అండ్ ఏ హార్స్ ఆన్ ఐదర్ సైడ్, 2 sides ఒక బుల్ ఉంటుంది, ఒక సైడ్ హార్స్ ఉంటుంది. దిస్ వీల్ ఈజ్ ద సేమ్ వీల్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్. ఇదే వీల్ మనకి ఏముంటుంది, ఇక్కడ వీల్ కనిపిస్తుంది కదా, ఈ వీలే మనకి ఏముంటుంది, నేషనల్ ఫ్లాగ్ పైన కూడా ఉంటుంది. ఏ వెరీ ఫేమస్ సెంటెన్స్ ఆఫ్ ది Upanishad Satyameva Jayate, which means truth always trumps, is written at the bottom of the symbol. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది సింబల్ ఏం రాసి ఉంటుంది? సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. సత్యమేవ జయతే మీన్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? విచ్ మీన్స్ ట్రూత్ ఆల్వేస్ ట్రంప్స్, అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, సత్యమే పలుకుతుంది ఎప్పుడు. ఇట్ ఇన్ ద బాటమ్, ఈ సింబల్కి బాటంలో రాసి ఉంటుంది.
దిస్ ఎంబ్లమ్ ఈజ్ ద అఫీషియల్ సీల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది అనేది మనకు అఫీషియల్ సీల్. మనం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సీల్ అనమాట ఇది అనేది. ఇట్ హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ ది అశోక పిల్లర్ ఎట్ సారనాథ్ ఉత్తరప్రదేశ్. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇది? అశోక పిల్లర్ ఆఫ్ సారనాథ్ ఉత్తరప్రదేశ్ నుంచి మనం ఈ సింబల్ని తీసుకున్నాము. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్. ఎవ్రీ ఇండిపెండెంట్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాగ్. ఎవ్రీ ఇండిపెండెంట్ కంట్రీకి, ఏ కంట్రీకైనా ఓన్ ఫ్లాగ్ అనేది ఉంటుంది, ఫ్లాగ్ డిజైనింగ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. ఏంటి సింబల్ ఏంటి? ఓన్ ఫ్లాగ్ అంటే ఓన్ ఫ్లాగ్ మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. మేము ఫ్రీడంగా బ్రతుకుతున్నాము అనేది సింబల్ అనమాట. యూ హ్యావ్ ఆల్ సీన్ దట్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం నేషనల్ ఫ్లాగ్ ఎలా ఉంటుందో మనకి. సో ఇలా పైన ఆరెంజ్ కలర్, కింద గ్రీన్, మధ్యలో వైట్ కలర్ ఉంటుంది, మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఇట్ ఈస్ రెక్టాంగులర్ ఇన్ షేప్ విత్ 3 ఈక్వల్ డివిజన్స్. ఇది ఏ షేప్లో ఉంటుంది? రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. 3 ఈక్వల్ డివిజన్స్ ఉంటాయి. ఇన్ దిస్ డివిజన్ సాఫ్రాన్ ఈజ్ ఎట్ ద టాప్. దీన్ని సాఫ్రాన్ అంటారు. సాఫ్రాన్ టాప్లో ఉంటుంది. వైట్ ఈజ్ ఇన్ ద మిడిల్. వైట్ మిడిల్లో ఉంటుంది. అండ్ గ్రీన్ ఇన్ ద బాటమ్. గ్రీన్ బాటంలో ఉంటుంది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వైట్ డివిజన్, ఈ మిడిల్ ఆఫ్ ద వైట్ డివిజన్లో ఏముంటుంది? దేర్ ఈజ్ ఎ వీల్ చక్ర విత్ 24 స్పోక్స్. ఏంటుంది? చక్రం ఉంటుంది. చక్రానికి 24 లైన్స్ ఉంటాయి. ది చక్ర ఈస్ టేకెన్ ఫ్రమ్ అశోక పిల్లర్. ఈ చక్రం ఎక్కడి నుంచి తీసుకున్నారు? అశోక పిల్లర్ నుంచి ఈ చక్రం అనేది తీసుకున్నారు. దిస్ 3 కలర్డ్ ఫ్లాగ్ ఈస్ కాల్డ్ తిరంగా. 3 కలర్డ్ ఫ్లాగ్ ఏమంటారు? తిరంగ పతాకం అని కూడా అంటారు కదా. మనం నార్మల్గా పాట పాడుతుంటే వస్తుంది కదా, 3 రంగుల పతాకం, తిరంగ పతాకం అని. సో మనం ఏమంటే తిరంగ పతాకం అని కూడా అంటారు. ది సాఫ్రాన్ కలర్ రిప్రజెంట్స్ సాక్రిఫైస్. సాఫ్రాన్ కలర్ అర్థం ఏంటి అంటే సాక్రిఫైస్ చేయడం అని సాఫ్రాన్ అంటారు. వైట్ కలర్ ఇస్ సింబల్ ఆఫ్ పీస్. వైట్ కలర్ అంటే ప్రశాంతత ఉండదని వైట్ కలర్ సింబల్. అండ్ ట్రూత్, వైల్ గ్రీన్ రిప్రజెంట్స్ ప్రాస్పరిటీ. గ్రీన్ అంటే ప్రాస్పరిటీ. సో ఏంటి గ్రీన్ ఏంటి? మన శ్రేయస్సును తెలియజేస్తుంది. అంటే గ్రీన్ కలర్ శ్రేయస్సును తెలియజేస్తుంది, ప్రాస్పరిటీ అంటారు. అదర్ సింబల్స్. ఇవే కాకుండా మనకు అదర్ సింబల్స్ కూడా ఉన్నాయి. ఏంటో చూద్దాం. యూ హ్యావ్ సీన్ ద టైగర్ ఇన్ ఏ జూ ఆర్ సర్కస్. టైగర్ని చూస్తాం కదా జూలో, సర్కస్లో. టైగర్ ఇస్ అవర్ నేషనల్ యానిమల్. టైగర్ అనేది మన నేషనల్ యానిమల్ అంట. అంటే మన జాతీయ జంతువు. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ బ్రేవరీ. దీనికి ఇది స్ట్రెంగ్త్ అంటే దాని యొక్క బలానికి ఫేమస్ అనమాట ఇది అనేది. బట్ టుడే టైగర్స్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నెంబర్ బికాస్ దే ఆర్ బీయింగ్ హంటెడ్ అండ్ కిల్డ్ బై పోచర్స్. బట్ మనకి టైగర్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువ ఎక్కడైనా కనిపించలేదు. బికాస్ దాని హంట్ అంటే వేటాడి చంపేస్తున్నారు దాంట్లను. లోటస్ ఈజ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ అవర్ కంట్రీకి. టైగర్ నుంచి నేషనల్ అనిమల్ లోటస్. లోటస్ అనేది మనకి కమలం పువ్వు అంటాం కదా, అది. లోటస్ అనేది మనకి ఏంటి? మన జాతీయ పువ్వు. ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ ద మడ్డీ పాండ్ బట్ ఈజ్ ఆల్వేస్ సో బ్యూటిఫుల్. మడ్డీ పాండ్ అంటే బురద నీటిలో పెరుగుతుంది, బట్ ఏంటి చాలా అందంగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో వెల్ నోన్ ఫర్ ఇస్ ప్యూరిటీ. దేనికి ఫేమస్ ఇది? వెల్ నోన్ ప్యూరిటీ అంటే అందంగా, ప్రశాంతంగా, ప్రకాశవంతంగా కనిపించడానికి ఇది ఒక సింబల్. ది పికాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. నెమలి అనేది మనకు కనిపించడానికి పికాక్ నేషనల్ అంటే జాతీయ పక్షి. దిస్ బర్డ్ ఈస్ ఫేమస్ ఫర్ ఇస్ బ్యూటీ. దేనికి ఇది? బ్యూటీ, అందానికి బర్డ్ అనేది ఫేమస్. అవర్ సింబల్స్ షో దట్ అవర్ కంట్రీ ఈజ్ వాస్ట్ అండ్ సో బ్యూటిఫుల్. అంటే అవర్ సింబల్స్ ఏం చేస్తాం? మన కంట్రీకి అందమైన ఒక మంచి పేరుని తెచ్చిపెడతాయి. దే మేక్ అస్ ఫీల్ ప్రౌడ్. అవర్ డ్యూటీ ఈజ్ టు రెస్పెక్ట్ దెమ్. ఏమైంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము, ఫీల్ అవ్వాలి. రెస్పెక్ట్ దెమ్, మన డ్యూటీ మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే.